యాటిట్యూడ్ స్టార్ అని నీకు పెట్టినందుకు ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని? అది మనం స్టేజ్ ఎక్కాము, నా బర్త్డే రోజు మా డాడీ ప్రెస్ మీట్ పెట్టారు. నేను 3 మూవీస్ సైన్ చేశా. సో ఆ సైన్ చేసిన ఈవెంట్ అని చెప్పి ఆయన రాబోతున్నావు కదరా, డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే కొంచెం ముందే నీలో రాబోతున్నా అని చెప్తే ప్రేక్షకులు ఇంకా దగ్గర తీసుకుంటారు. నేను నీ బర్త్డే సందర్భంగా నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి హీ ప్లాన్ హిస్ పిఆర్ టైప్ లో అనుకొని ఆయన ప్లానింగ్ అనమాట. సో ఆ ఈవెంట్ లో నేను మా డాడీ ఆ సినిమానే అవ్వకుండా నన్ను చాలా బాగా చేస్తాడు, అది చేస్తాడు, అరే తర్వాత చెప్తారులే కదా రిలీజ్ అయినప్పుడు, మళ్ళీ ఇప్పుడే చెప్పాను. నాకు ఒక రకమైన ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కున్నా కదా, షై ఫీలింగ్ ఉండింది, కొంచెం ఎంబారెస్మెంట్ ఉంది. ఎందుకంటే 30 కెమెరాలు ఉన్నాయి సార్ అక్కడ నా ముందు, అన్ని పెద్ద పెద్ద స్టాండ్లు వేసుకొని జనం ఉన్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళా నా చదువు గురించి చెప్తున్నారు మా డాడీ, ఏం అర్థం కావట్లేదు. సో సరే ఓకే కామ్గా ఉండాలి, మంచి మాట్లాడాలని చెప్పి నేనేదో నా మైండ్ లో అటు ఇటు చూస్తుండే. దాన్ని అందరూ యాటిట్యూడ్ అనుకున్నారు. సో దాని గురించి ఫుల్ ట్రోలింగ్స్ అయిపోయి ఆ ట్రోల్ వీడియోస్ పైన థంబ్నెయిల్స్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా మీమ్స్ లో కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మనుషులు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు. అప్పుడు నా ఇమ్మీడియట్ గా నా సినిమా గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకున్నారు. అప్పుడు నేను వర్క్ చేసిన సినిమాకి దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేశారు. నాకు కూడా తెలియదు పెట్టేంత వరకు. అది పెట్టి అంటే అప్లోడ్ చేసే ముందు నాకు పంపించారు ఫోన్లోకి, పెట్టి నాకు పంపిస్తే నేను చూసి సార్ ఇదేం సార్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఇంకా ఇంట్రడ్యూసింగ్ అనే ఉంది కదా, అక్కడ ఇంట్రడ్యూసింగ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఎవరికి అలా ఉండదు కదా సార్ అంటే, కరెక్టే సార్, మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో మీరు చెప్పండి, మీరు రాలేదు వేరే ఏదేదో చెత్త అంతా వస్తుందంటే అప్పుడు మేము పెట్టమని చెప్పి అన్నారు. తర్వాత ఓకే సార్ ఒక్కసారి ఆలోచించుకొని చెప్తాను. మరి మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడా, అరే ఇలా అన్నారు రా ఏంట్రా మరి మా ఫ్రెండ్స్ అంటే, వాళ్ళు అరే నిజమే కదరా నువ్వే వస్తున్నావు యాటిట్యూడ్ స్టార్ కొడితే, ప్రజలు ఇచ్చిందే కదా, అలా రావడం కూడా రేరు, వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు ఫిక్స్ అయిపోయినారా, తీసుకోవడం మంచి విషయం అది యాక్చువల్ గా అంటే, కరెక్టే కదా స్టార్డమ్ ఇచ్చి అంటే స్టార్ ట్యాగ్ ఇచ్చారు, యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, అది మన బట్టి ఉంటుంది. ఇంకా సో యాటిట్యూడ్ స్టార్ ఇంకా ఓకే అని ఇంకా గో విత్ ద ఫ్లో అనుకుని వదిలేసా. అంతేనా? అంతే. నీ యాటిట్యూడ్ ఏంటి అసలు యాక్చువల్ గా? అది మీరు చెప్పండి సార్, మీకు ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నీకు. నేను స్టేజ్ మీద చూసే కదా, మీ మదర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వు దగ్గరుండి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి వచ్చావు. నీ పనులు నువ్వు ఉండకుండా అమ్మని కనిపెట్టావు. బాధపడుతోంది అంటే అఫ్ కోర్స్ అవన్నీ మీ ఫాదర్ స్టేజ్ మీద చెప్పారు అనుకో, ఆనంద భాష్పాలని 100%. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా టైటిల్ కొట్టేసిన హీరో నువ్వు ఒక్కడవే వరల్డ్ సినిమాలో నా ఉద్దేశం. అవును సార్. అవును సార్. ఎలా అనిపించింది నీకు? అది చాలా హ్యాపీగానే ఉంది సార్, ఎందుకంటే నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను దాన్ని. సో ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇది చూసి అది ఉత్తిగా పెట్టుకున్నారా అనిపిస్తే నేను డిసిషన్ కూడా తీసుకున్నాను సార్, ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ నాకు ఇచ్చారో వాళ్ళకే నేను ఆ ట్యాగ్ కి అర్హుడు కాదు అని యునానిమస్ గా మనకు తెలిసిపోతుంది టాక్ సినిమాకి. సో దానికి అర్హుడు కాదంటే నెక్స్ట్ సినిమాలు నాకు ఆల్రెడీ రిలీజ్ ఉన్నాయి రెడీగా, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. అవునంటే 2 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ వాటిల్లో నేను వాళ్ళు వేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు, అయినా కూడా నేను తీయించేస్తాను. ఎందుకంటే దానికి అర్హుడు కాదని ప్రజలు చెప్పిన తర్వాత మళ్ళా నేను పెట్టుకోకూడదని నేను ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అనమాట. ముందే తీసేసుకున్నావు. అయ్యా ఓకే. అయితే అసలు నువ్వు నార్మల్ గా ఒక్క విషయం నేను అడుగుతాను, డైరెక్ట్ గా చెప్పు. నువ్వు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతా. కలివిడి అంటే ఒక ఫ్రెండ్లీగా, ఒక రిలేటబిలిటీ అండ్ జావియల్ గా అడగండి సార్.